ప్రైజ్ ద లార్డ్. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. అంటే యెహోషువ ప్రవక్త గారు ఇంకొక మాటలో నిక్కచ్చిగా చెప్పేశారు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. ఎందుకని? అక్కడ మోషే గారి ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో బానిసత్వంగా జీవిస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటిస్తూ 40 సంవత్సరాలు, అంటే ఆకాశం నుంచి మన్నా కురిపించిన దేవుడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఎన్నో కార్యాలు చూస్తూ వచ్చారండి. అక్కడ ప్రజలు ఎన్నో కార్యాలు చూస్తూ వస్తున్నప్పుడు కూడా అద్దరి నది వద్ద మీరు ఐగుప్తులో ఏ దేవతలను అయితే ఆరాధిస్తున్నారో నేను మట్టికి యెహోవానే సేవిస్తాను, నేను ఎటువంటి శాపం నేను తెచ్చుకోనని డిక్లేర్ చేసి చెప్పేశాడు. అందుకే మనం కూడా నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే మనం ఆయన రుచి చూసి తెలుసుకొని ఉన్నాము. నిజమైన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన్ని మనం ఆరాధించి సేవించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయబోతున్నాడండి. కుటుంబంలో పెద్దవారు మనకి ఎంతో బాధ్యతగా అన్నీ చేసుకుంటూ వస్తారు. వాళ్ళకి మనం అంటే చక్కగా గౌరవిస్తాము, ప్రేమిస్తాము, అన్ని విషయాల్లో ఉంటాము. అప్పుడు ఎంత బాగుంటుంది. అలా కాకోకుండా లెక్కలేనితనంగా మనం వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. మన దేవుడు కూడా నిజమైన దేవుడు. మనం ఆయన్ని సేవించి నిష్కటంగాను సత్యముగాను ఆరాధిస్తే ఆయనకు మనం ఎన్నో కార్యాలు చూడబోతున్నాం. ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదని యెహోషువ గారు ఎలా అయితే ఇంకా డిక్లేర్గా చెప్పారో మనం కూడా అన్ని విషయాల్లో కూడా ధైర్యం కలిగి నేను నా ఇంటి ప్రభువైన యేసుక్రీస్తునే సేవించదము అనేవారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.